మండల కేంద్రమైన సిద్ధోటం పోలీస్ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రమైన సిద్ధవటంలో గురువారం సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పోలీస్ లైన్ కూడలి నుండి ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు అరవింద్ మాట్లాడుతూ కార్మికులు బానిసలుగా చేసే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, భూమి లేని పేదలకు పట్టా భూములు మంజూరు చేయాలని, నిరుపేద కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేటీకరణ రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం మంజూరు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పి సురేష్, కార్మికులు పాల్గొన్నారు. ఈ సిద్ధవటం మండలంలో అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసిన కార్మికులకు అందరికీ ధన్యవాదాలు. చాలామంది భూములు అయితే ఎవరికి లేవు. ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఓబీసీలకి, దళితులకి ఎవరికైతే ఒక సెంటు భూమి లేదు, సాగు భూమి. అదేవిధంగా ఇంటి స్థలాలు కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఒక ఫ్యామిలీలో 2-3 కొడుకులు కుమారులు పుడితే ఆ స్థలంలోనే ఒక ఇంట్లోనే నివాసం ఉండే పరిస్థితి వస్తుంది. కావున వాళ్ళను గుర్తించి గవర్నమెంట్, రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళకు ఇంటి స్థలాలు ఇవ్వడం కానీ, ఇల్లు మంజూరం చేయడం కానీ ఇలాంటి ఏం చేయడం లేదు ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల. కానీ ఇప్పటికైనా మీరు చేయకపోతే, ఈ ప్రభుత్వం చేయకపోయినా, మీ అధికారులు చేయకపోయినా వ్యవసాయ కార్మిక సంఘం వాళ్ళకు అండగా ఉండి ఇంటి స్థలాలు కావచ్చు, ఇల్లు హౌసింగ్ కావచ్చు, సాగు భూములు కావచ్చు, వాళ్ళకు మేము చేయడానికి వ్యవసాయ కార్మిక సంఘం సంసిద్ధంగా ఉంది. వాళ్ళ కోసం మేము దేనికైనా రెడీగా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికైనా వాళ్ళు గుర్తించి పేదలకు వెరిఫికేషన్ చేసి, ఇప్పుడు పెట్టిన అప్లికేషన్లన్నీ తీసుకొని వెరిఫికేషన్ చేసి ఎవరికైతే ఇంటి స్థలాలు లేవో, ఎవరికైతే భూములు లేవో అవి గుర్తించి వాళ్లకు ఇప్పటికైనా ఇవ్వాలని మేము కోరుతున్నాము. దీని పక్షంలో మళ్ళా మేము కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ కలుస్తాము. తర్వాత మేము చేసే కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా ఉంటాయి, భారీగా ఉంటాయి. అదేవిధంగా మీకు ఈ గవర్నమెంట్కి నీరుగార్చే ప్రయత్నం మేము చేయడానికి పాల్గొంటాం.